సాంకేతిక రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు చిరునామాగా నిలుస్తున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ మరో అద్భుత విజయాన్ని సాధించింది. వర్సిటీకి చెందిన స్కైవర్క్స్ అంకుర సంస్థకు చెందిన విద్యార్థి శాస్త్రవేత్తలు అత్యాధునిక వైమానిక పరిజ్ఞానంతో డాక్సీ అనే భారీ ప్రోటోటైప్ డ్రోన్ను రూపొందించారు. యూనివర్సిటీ క్రీడా మైదానంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలో ఈ డ్రోన్ను విజయవంతంగా ఎగురవేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సివి శ్రీధర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వర్సిటీ ఉపకులపతి ఆచార్య సిహెచ్ సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి ఈ డ్రోన్ ప్రయోగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కైవర్క్స్ బృంద నాయకుడు మణికంఠ డ్రోన్ నమూనా సాంకేతిక నైపుణ్యాలను సగర్వంగా వివరించారు. అత్యాధునిక 3D ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించి బాడీని డిజైన్ చేశామని, ఇందులో 16 శక్తివంతమైన హై కెపాసిటీ మోటార్లతో పాటు అత్యంత సామర్థ్యం గల బ్యాటరీలను అమర్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ రకమైన డ్రోన్లు రవాణా రంగాన్నే మార్చేస్తాయన్నారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు అందించడానికి, రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ ఔషధాలు చేరవేయడానికి మరియు నగరాల్లోని ట్రాఫిక్ రద్దీని దాటుకుని వేగంగా వస్తువులను రవాణా చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అంతేకాకుండా వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో బాధితుల ఆచూకీ కనుగొని రక్షించడంలో ఈ డ్రోన్ వ్యవస్థలు సంజీవనిలా పనిచేస్తాయని వివరించారు. అనంతరం ఉపకులపతి ఆచార్య సిహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ సొంత ప్రతిభతో అత్యున్నత సాంకేతికతను జోడించి ఇంత పెద్ద డ్రోన్ను నిర్మించడం వర్సిటీకి గర్వకారణమన్నారు. క్యాంపస్లో సరికొత్త స్టార్టప్ సంస్కృతిని, పరిశోధనలను ప్రోత్సహించడానికి ఎస్ఆర్ఎం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఈ అద్భుత ప్రాజెక్టును విజయవంతం చేసిన మేధావుల బృందం మణికంఠ, సాయి శంకర్, మనోజ్, దీక్షిత్, అశ్విత్, రామ్ ప్రసాద్, సంజయ్, అజిత్ కుమార్ మరియు అగస్య పాండేలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్య అతిథి సివి శ్రీధర్ మాట్లాడుతూ, మారుతున్న కాలానికనుగుణంగా నగరాల అభివృద్ధిలో డ్రోన్ ఆధారిత సేవలు అత్యంత కీలక పాత్ర పోషించబోతున్నాయని తెలిపారు. అయితే ఈ సాంకేతికతను అంతే బాధ్యతాయుతంగా వాడాలని పిలుపునిచ్చారు. డీజీసీఏ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ 400 అడుగుల ఎత్తులోపలే వీటిని ఎగురవేయాలని, చట్టపరమైన అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే అధికారిక సేవలను ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా ముఖ్య అతిథి సివి శ్రీధర్ను ఉపకులపతి ఆచార్య సిహెచ్ సతీష్ కుమార్ సాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపకను బహుకరించారు. ఈ ఆవిష్కరణ సభలో యూనివర్సిటీ రీసెర్చ్ డీన్ ప్రొఫెసర్ రంజిత్ థాపా, డ్రోన్ రీసెర్చ్ సెంటర్ హెడ్ ప్రద్యుత్ కుమార్ సాంకి, వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, పరిశోధకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ డాక్సీ డ్రోన్ ప్రదర్శన వర్సిటీలో కొత్త ఆవిష్కరణల జోష్ నింపడమే కాకుండా దేశీయ వైమానిక సాంకేతిక రంగానికి సరికొత్త దిశానిర్దేశం చేసింది. మా డ్రోన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్ ఆధ్వర్యంలో మా ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ నేమ్ ఇస్ ప్రద్యుత్ అండ్ స్టూడెంట్ మణికంఠ అండ్ హిస్ టీమ్, దే డెవలప్ వన్ ఎయిర్ ట్యాక్సీ డెవలప్ చేశారు. దాని డ్రోన్ ట్యాక్సీని వాళ్ళ పేరు పెట్టారంటే నామకరణం చేశారు, డాక్సీ అని నామకరణం చేశారు. అది దానివల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ట్రాన్స్పోర్టేషన్ త్రూ యూజింగ్ ద డ్రోన్స్, అంటే ఈ డ్రోన్ 70 నుంచి 80 నుంచి 90 కిలోల దాకా వెయిట్ని పైకి తీసుకెళ్ళి మనుషులను తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు అనమాట, ఎక్కడ కావాలో అక్కడికి. దానికి ఫస్ట్ స్టెప్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ అంటే వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ అని ఉంటుంది. దాన్ని వేళ మా వాళ్ళు అచీవ్ అయ్యారు అనమాట. దానికి ఒక కంట్రోలర్ తయారు చేశారు. దాని తర్వాత డిజైన్ చేశారు. డ్రోన్ అంతా మా ల్యాబ్స్లో 3D టెక్నాలజీ యూజ్ చేసి ఆ మోడల్ క్లాంప్స్, బోల్ట్స్ అన్నీ వాళ్ళే డిజైన్ చేసి హోల్ ఇండిజినస్లీ మన యూనివర్సిటీలో తయారు చేసిన డ్రోన్ పార్ట్స్. అఫ్ కోర్స్ సమ్ పార్ట్స్ ఆర్ ఇంపోర్టెడ్. దెన్ దే అసెంబుల్డ్ ఇట్, దే మేడ్ ఇట్, దే టెస్టెడ్ ఏరోడైనమిసిటీ అండ్ దెన్ కెపాసిటీ. అండ్ దీనికి విత్ ఎండ్యూరెన్స్ టైం అని ఉంటుంది, అంటే ఎన్ని గంటలు ఎంతసేపు గాల్లో ఎగరగలదని. ఇది ఎండ్యూరెన్స్ టైమ్ ఇస్ 25 minutes. ఇట్ కెన్ ఫ్లై విత్ 78 to 80 kilos వెయిట్ తీసుకుని ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా గాల్లో ఎగిరి, అంటే ఎవరైనా తీసుకెళ్ళి దింపాలంటే ఒక 20 minutesలో వెళ్ళి దింపి అక్కడ మళ్ళీ ఛార్జెస్ మళ్ళీ వెనక్కి వస్తుందన్నమాట షటిల్ మోడల్లో. దానికి ఫస్ట్ స్టెప్లో మేము వర్టికల్ టేక్ ఆఫ్, వర్టికల్ ల్యాండింగ్ ఇవాళ డెమాన్స్ట్రేట్ చేశారు మా పిల్లలు. సో దే రియలీ అప్రిషియేట్ అవర్ స్టూడెంట్స్ ప్రద్యుత్ అండ్ హిస్ టీమ్ అండ్ మా రీసెర్చ్ డీన్ ఈయన బ్యాక్గ్రౌండ్లో ఉండి అంతా సపోర్ట్ చేశారు. మేమందరూ కలిసి మన యూనివర్సిటీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ స్టూడెంట్స్ కలిసి చేసిన ఒక వెరీ సక్సెస్ఫుల్ ప్రయోగం అండ్ అందరికి ఉపయోగమయ్యే ప్రయోగం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.
దీనికి అయిన ఖర్చు ఎంత అండి? ఇది ఖర్చు అని ఇంకా చెప్పలేదు. ఇన్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్. వన్ ప్రొడక్షన్ వచ్చాక మేము వీళ్ళు డెవలప్ వాట్ ది యూనిట్ కాస్ట్, బట్ వాళ్ళు ఎస్టిమేట్ చేసిందంటే 1 కిలోమీటర్కి దీని ఖర్చు ఒకవేళ ఇది కానీ డ్రోన్ ద్వారా అయితే ఇది 3 రూపాయల 50 పైసలు, 3 రూపాయల 30 పైసలు, అంటే 3.5 అవుతుంది పర్ కిలోమీటర్ అని ఎస్టిమేట్ చేశారు టెంటేటివ్లీ. వన్స్ మా వాళ్ళంతా తయారు చేశాక, దాని మోడల్ అయితే తయారు చేశాక, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశాక దానికి యాక్చువల్లీ అప్పుడు మేము కాస్టింగ్ చేస్తాం అనమాట. ఇలాగా టెంటేటివ్లీ చేసిందంటే 3.5. ఇంకోటి ఏంటంటే దీనికి డీజీసీ అప్రూవల్స్ కావాలి, ఎందుకంటే మనుషులు తీసుకెళ్తాం కదా ఏదైనా యాక్సిడెంట్ ఎలా అవుతుందని. వాట్ ఈస్ ద సేఫ్టీ టెస్ట్, వాట్ ఈస్ ద అదర్ పారామీటర్స్ రెడీ ఫర్ ఎనీథింగ్, ఎనీ ఈవెంచువాలిటీ, దానికి అన్ని మా వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఫస్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. ఫస్ట్ టెస్ట్ ఈజ్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్. అగైన్ ఐమ్ రిపీటింగ్ దట్ దిస్ మోడల్ వీ సక్సీడెడ్ యాక్చువల్లీ. నా పేరు మణికంఠ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ అయిన ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీర్ విద్యార్థిని. మేము ఇక్కడ డాక్సీ ద ఎయిర్ ట్యాక్సీ డిజైన్ చేశాము. దీని యొక్క కేపబిలిటీ వచ్చేవారికి 80 kgs. సో దట్ ఏంటంటే ఇక్కడ ఒక మనిషిని 80 kgలు మోసుకొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దింపగలరు. దీన్ని మనం ఇప్పుడు నార్మల్గా ఆటోలో కానీ, బైక్ మీద కానీ, కార్ మీద కానీ వెళ్తున్నప్పుడు ఊబర్లో మనం ఆటో బుక్ చేసుకుంటాం. సిమిలర్గా మేము ఫ్యూచర్లో దీన్ని ఊబర్ లాంటి ఒక యాప్ తయారు చేసి దాంట్లో మనం కూడా ఎయిర్ ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మా కాలిక్యులేషన్ ప్రకారం మా యొక్క ఛార్జింగ్ కెపాసిటీ పెట్టి మేము ఛార్జ్ చేసేది 1 కిలోమీటర్కి 3.5 నుంచి 4 రూపీస్. సో దట్ మీరు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలంటే మీకు అప్రాక్స్గా 250 to 300 రూపీస్ ఖర్చు అవుతుంది. సో మా ట్యాక్సీ ద్వారా వెళ్తే మీకు జస్ట్ 50 to 60 రూపీస్లోనే ఎయిర్వేస్తో కంప్లీట్ అయిపోతుంది. దీనికి సపోర్ట్ చేసింది మాకు మొత్తం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ సార్, అండ్ డీన్ రీసెర్చ్ రంజిత్ తాపా సార్, అండ్ అవర్ గైడ్ Dr. Pradyut Kumar Sankhi sir, and our team Skyworks, which of 10 people. We worked day and night, and it was built in just a week because we got the components in April, and from April we built in 4 days, and remaining 3 days we tested. After that we got an exam, so that we stopped. Now we plan a demo here. So today we successfully demonstrated vertical takeoff landing, which is the first stage of our air taxi, which confirms that it is stable flight which is lifting up and down. So that this is our first milestone in our project. ఛార్జింగ్ ఈ ప్రస్తుతానికి మేము వాడిన టెక్నాలజీలో ఇది ఛార్జింగ్ అవ్వడానికి 30 minutes టైం పడుతుంది. ఇట్ ఫ్లై అయ్యి 20 minutes. కానీ మా ఫ్యూచర్ మోడల్స్లో మేము హై వోల్టేజ్ సప్లై వాడి ఫాస్ట్ డీసీ ఛార్జింగ్ లైక్ 15 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయిపోయే కెపాసిటీని తీసుకొస్తాను. డ్రోన్ తయారు చేయడంలో ఎంతమంది విద్యార్థులు పాల్గొన్నారు? ఎన్ని రోజులు పట్టింది? మాకు ఈ డ్రోన్ తయారు చేయడానికి మేము ఒక టీమ్ ఆఫ్ 10 people. సో 10 people ఫ్రమ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఫ్రమ్ ఈసీఈ, సిఎస్సి, మెకానికల్. ఎవ్రీ డిపార్ట్మెంట్ వీ ఎంగేజ్ టుగెదర్ అండ్ కోఆర్డినేటెడ్ అండ్ ప్రింటింగ్ అండ్ collaboratively establish the structure and assembled here in 3 nights, whole 3 nights, like night from 9 PM to morning 7 AM. We used to build 3 nights in open in our SR block, because daytime people used to move, come and go, so that we are also having classes in that time. So that we plan to build the structure completely at night time. So like that continuously 4 days we built at night time and completed the structure. So that after next week we tested with the help of a crane, which lifts 35 kgs in the first trial, and second trial we lifted 70 kgs. So that there we get that our drone is capable of lifting that 35 kgs and 70 kgs confirmed. So later we tested this vertical takeoff and landing phase. So that today we successfully demonstrated that the drone is takeoffing completely vertical and landed successfully. Today we demonstrated about 30 feet height. So that there it is the first milestone and the first university to lively demonstrate our Doxy the air taxi in SRM University. 4, 3, 2, 1.
Thank you, Mani.